హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 27th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు అందులో ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారీ విధ్వంసక యుద్ధ నౌకను ప్రారంభించిన కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 5,000 టన్నుల సామర్థ్యం ఉన్న విధ్వంసక నౌకను ప్రారంభించడం జరిగింది. నాంపోలోని పశ్చిమ పోర్టులో ఈ నౌకను ప్రారంభించారు. ఉత్తర కొరియా తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవడంలో ఇది పెద్ద ముందడుగు అని తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే పాలస్తీనా ఉపాధ్యక్షుడిగా హుసేన్ అల్ షేక్. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తన సీనియర్ సహాయకుడు విశ్వాసపాత్రుడు అయిన హుసేన్ అల్ షేక్ను పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్కు ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇందులో పాలస్తీనాకు అధ్యక్షుడు వచ్చేసి మహమ్మద్ అబ్బాస్, ఉపాధ్యక్షుడు వచ్చేసి హుసేన్ అల్ షేక్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చరిత్రకారుడు ఎంజీఎస్ నారాయణ్ కన్నుమూత. భారత చరిత్ర పరిశోధన మండలి ICHR మాజీ అధ్యక్షుడు, ప్రముఖ చరిత్రకారుడు ఎంజీఎస్ నారాయణ్ కన్నుమూయడం జరిగింది. 2001 నుంచి 2003 మధ్య ICHR అధ్యక్షుడిగా వ్యవహరించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డైలీ ఒక టాపిక్ చూస్తూనే ఉన్నాము. దాంట్లో భాగంగానే చంద్రశిలల సేకరణే లక్ష్యం. చంద్రుడి శిలలు, మట్టి తదితర నమూనాలను భూమిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్ 4 మిషన్కు సన్నద్ధమవుతుంది. దీనికి సంబంధించిన అంశాలపై ఈ నెల హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో 14వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య నిర్వహించిన సమావేశంలో 16వ తేదీన ఇస్రో వెల్లడించడం జరిగింది. అంతరిక్షంలో వైద్యానికి సంబంధించి శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో ఇస్రో ఒప్పందం చేసుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇస్రోకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. ఏ టాపిక్ అయినా ఇందులో నుంచి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే IIT హైదరాబాద్ దేశంలోనే తొలిసారిగా 3D స్వదేశీ సాంకేతికతతో లదాఖ్లోని లేహ్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ఓ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సైనికుల అవసరాల రీత్యా లేహ్లో సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో IIT హైదరాబాద్, సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. దీనికి ప్రాజెక్టు ప్రబల్ అని నామకరణం చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే NHRC చైర్మన్. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ NHRC చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీర్ అఖ్తర్ 2025 ఏప్రిల్ 17న బాధ్యతలు స్వీకరించారు. సభ్యులుగా విశ్రాంత జిల్లా జడ్జి శివాది ప్రవీణ, విశ్రాంత IAS అధికారి B కిషోర్ నాన్ జ్యుడిషియల్కి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 27th ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ.